వెల్కమ్ టు హెల్త్ ఫై. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉన్నా లేకపోతే పీడల్ ఎడిమా కాళ్ళ వాపులు ఎక్కువగా ఉన్నా అమ్మాయనో అబ్బాయనో ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ ఒక్కొక్కసారి అది హైపర్ టెన్షన్కి అంటే ఈ యొక్క ఇండికేషన్ లాంటిది అయి ఉండవచ్చని, అలాంటివి కూడా గమనించుకోవాలని, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెడేక్స్ లాంటివి కనిపించినా ప్రీ ఎక్లాంప్సియా లాంటి లక్షణాలు కావచ్చని, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హై బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి, సైలెంట్గా ఉండే రిస్క్ ఉంటుందా, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, పుట్టబోయే శిశువు మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, ముందు నుంచే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలన్నీ అందించడానికి సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉమారాణి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. ముందు నుంచి హైపర్ టెన్షన్ ఉండడం అంటే ఈ రోజుల్లో 20s కూడా కనిపిస్తుంది, అండ్ 30s ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకుంటున్న డేస్ ఇవి, కెరీర్ అని, మ్యారేజ్ డిలే అవ్వడం వల్ల అలాగా. ముందు నుంచి ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి, అసలు ఫస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు? ఓకే, సో ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదైనా అంటే ఫస్ట్ నుంచే బీపీ లాంటివి, హై బీపీ ఉండడము లేదా ఒబేసిటీ ఉండడము, సో ఇలాంటి వాళ్ళకి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళు ఒకవేళ సపోజ్ మనం ఆల్రెడీ బీపీ ఉన్న పేషెంట్స్ని చూసుకుంటే కనుక వాళ్ళు ఎలాంటి మెడికేషన్స్ వాడుతున్నారు, సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆ మెడికేషన్స్ని చేంజ్ చేయాలి. ప్రెగ్నెన్సీలో వాడకూడని మెడికేషన్స్ కొన్ని ఉంటాయి. సో తర్వాత బీపీఏ కాకుండా ఒబెసిటీ ఉందనుకోండి, సో కొంచెం వెయిట్ కంట్రోల్ని ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. సో డెఫినెట్గా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ముందంతా నార్మల్గా ఉండి హైపర్ టెన్షన్ రావడం కూడా ఉంటూ ఉంటుంది కదండి, అంటే వాళ్ళకి ఏ మంత్లో బయటపడుతూ ఉంటుంది అంటారు? ఓకే, మామూలుగా అయితే కొంతమందికి యూజువల్గా అయితే ప్రెగ్నెన్సీలో 5th మంత్ తర్వాత నుంచి కొంతమందికి బీపీ సడన్గా నోటీస్ చేస్తుంటాము, లేదు కొంతమందికి 5th మంత్ ముందు నుంచే నోటీస్ చేస్తుంటాము. సో అంటే 5th మంత్ ముందే మనం నోటీస్ చేస్తుంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉండి ఉండొచ్చు, అదొక కండిషన్ అండి. తర్వాత లేదు అంటే 5th మంత్ తర్వాత వాళ్ళకి డయాగ్నోస్ అవుతే కనుక దాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్గా మనం కన్సిడర్ చేస్తాం. దాన్ని ఎంత ఉన్నప్పుడు అసలు హైపర్ టెన్షన్ అంటూ ఉంటారు? ఎప్పుడైతే కనుక బీపీ చెక్ చేసినప్పుడు 140/90 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేస్తాము. కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక్కసారి ఒక రీడింగ్ తోటి మనము డయాగ్నోస్ చేయలేమండి. మినిమం 2 రీడింగ్స్ని కన్సిడర్ చేయాలి. అది కూడా ఫస్ట్ రీడింగ్కి సెకండ్ రీడింగ్కి మినిమం ఒక 4 to 6 hours గ్యాప్ ఉండాలి. అప్పుడు మనము వీళ్ళకి హైపర్ టెన్షన్ ఉంది అని మనం డయాగ్నోస్ చేస్తాం. ఈ గర్భిణీ స్త్రీలలో హైపర్ టెన్షన్ అనేది సైలెంట్గా ఉండే రిస్క్ ఉంటుందా, వాళ్ళలో ఎప్పుడు లక్షణాలు ఉంటాయి అంటారు? ఓకే, మామూలుగా అయితే ఈ గర్భిణీ స్త్రీలలో ఈ బీపీ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్నిసార్లు తలనొప్పి ఉంటుంది, లేదంటే కళ్ళు మసకబారినట్టుగా ఉంటుంది, లేదా సడన్గా వెయిట్ గెయిన్ ఉంటుంది వాళ్ళకి, లేదంటే మొహము, కాళ్ళు, చేతులు వాపు ఉంటుంది. కాకపోతే ఈ కాళ్ళ వాపులు అనేవి నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా నోటీస్ చేస్తాం మనం. సో మనం నార్మల్ ప్రెగ్నెన్సీకి ఈ హైపర్ టెన్షన్కి మనము తేడా చూసుకోవాలి. అంటే అసోసియేటెడ్గా నేను ఇందాక చెప్పినట్టుగా తలనొప్పి కానీ, లేదంటే కళ్ళు మసకబారడము, లేదంటే వాళ్ళు చెకప్కి వచ్చినప్పుడు బీపీ ఎక్కువ ఉన్నప్పుడు, సో బీపీ డెఫినెట్గా ఎక్కువ ఉండి ఇలా ఇందాక చెప్పినట్టుగా సిమ్టమ్స్ అన్నీ ఉంటే కనుక అది ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలలో హైపర్ టెన్షన్ ఉంది అని మనం డయాగ్నోస్ చేస్తాం. తలనొప్పి అనేది హైపర్ టెన్షన్కి ఇండికేషన్ అని ఎలా అనుకోవాలి? అంటే చాలా వేరియస్ కండిషన్స్లో ఈ హెడేక్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, అది ఒకవేళ బీపీకి రిలేటెడ్ అయితే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, అంటే యూజువల్గా అయితే గర్భిణీ స్త్రీలలో హెడేక్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు ఉండవండి. కాకపోతే బీపీ ఉన్న గర్భిణీ స్త్రీలో మాత్రం హెడేక్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా అది నెగ్లెక్ట్ చేయాల్సిన సిమ్టమ్ అయితే కాదండి. సో అట్లా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే కనుక డెఫినెట్గా డాక్టర్ని, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మిగతా బ్లడ్ టెస్ట్ కానివ్వండి, లేదంటే బీపీ చెకప్ ఇవన్నీ చేయించుకోవడం చాలా అవసరం అండి. అంటే మీరు చెప్తున్నట్టుగా
కాళ్ళ వాపు అనేది చాలా మందిలో కనిపిస్తుందండి. అంటే కాళ్ళ వాపు ఉన్న గర్భిణీ స్త్రీలలో ఎక్కువ హై బీపీ ఉంటున్నట్టుగానే అనుకోవచ్చా? ఓకే, ఈ కాలవాపులు అనేవి హై బీపీ ఉన్నప్పుడే కాదు, నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటుందండి. కాకపోతే ఎప్పుడైతే ఈ కాలవాపులు తో పాటు హై బీపీ నోటీస్ చేస్తామో అది కొంచెం సివియర్ ఇదనమాట. సో కాలవాపులు అంటే ఒక్కొక్కసారి నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉంటుంది, అనీమియా అంటే రక్తహీనతలో ఉంటుంది, హై బీపీలో కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే నోటీస్ చేస్తామో అప్పుడు గర్భిణీ స్త్రీలు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, ట్రీట్మెంట్ అంటే హై బీపీకి అంటే మామూలు వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా గర్భిణీ స్త్రీలలో? ఓకే, సో హై బీపీ ఉన్నప్పుడు వీటికి వాడే మెడికేషన్స్ చాలా సేఫ్ అండి ప్రెగ్నెన్సీలో. సో అంటే బీపీ సివియారిటీ అంటే ఎంత బీపీ ఉంది అనే దాన్ని బట్టి మనం ఫస్ట్ అయితే సింగిల్ మెడికేషనే స్టార్ట్ చేస్తాము. సివియారిటీని బట్టి అవసరంని బట్టి నీడ్ని చూసుకొని ఒక్కొక్కసారి 2 మెడికేషన్స్ కూడా వాడుతుంటామండి. అంటే అంతా హై బీపీ ఎంత రేంజ్లో ఉంది అనే దాన్ని బట్టి సింగిల్ మెడికేషనా 2 మెడికేషన్ స్టార్ట్ చేయాలా అనేది ఉంటుందండి. మామూలుగా ప్రీ హైపర్టెన్సివ్ స్టేజ్ అని ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదండి. వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్తో మేనేజ్ చేయాలని చూడొచ్చా, లేకపోతే ఇంకా ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మస్ట్గా మెడిసిన్సే వాడాలంటారు? ఓకే, సో ప్రీ ప్రెగ్నెన్సీలోనే ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే వాళ్ళకి అంటే ఆల్రెడీ మెడికేషన్ మీద ఉంటారు, దాంతో పాటుగా కొంచెం అంటే ఒబెసిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఒబెసిటీ ఉంది అంటే కనుక ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేయకుండా వెయిట్ రిడక్షన్ స్టార్ట్ చేయాలి వాళ్ళు. తర్వాత ఆ వెయిట్ కొంచెం అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ వెయిట్ రిడక్షన్ అయ్యాక అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళకి అవుట్కమ్ బాగుంటుందండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హై బీపీ ఉంటే వాళ్ళకి మస్ట్గా ఇక సిజేరియనే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందా ఈ ప్రీ ఎక్లాంప్సీ అనే స్టేజ్కి? అంటే నార్మల్ డెలివరీ అనేది ప్లాన్ చేయడం రిస్క్ అంటారా? ఓకే, సో గర్భిణీ స్త్రీలలో హై బీపీ అనేది సిజేరియన్ సెక్షన్కి ఇండికేషన్ మాత్రం డెఫినెట్గా కాదండి. సో అంటే మనం ఎట్లా డిసైడ్ చేయాలి అంటే కనుక బీపీ సివియారిటీ ఎంత ఉంది అదొకటి, తర్వాత అంటే ఎన్ని మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అనే దాన్ని బట్టి 2 చూసుకొని తర్వాత బిషాప్ స్కోర్ అంటే అవన్నీ చూసుకొని తర్వాత మనకి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ నార్మల్గా ట్రై చేయాలి అంటే కనుక వాళ్ళకి టర్మ్లోనే ఉన్నారు వాళ్ళు, అంటే 9th మంత్ నిండిపోయింది అంటే కనుక ఏం రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఓన్లీ బీపీ కంట్రోల్లోనే ఉంది మెడిసిన్స్ తోటి అనుకుంటే కనుక నొప్పులు రావడానికి మనము ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్ కానీ పెడతామండి. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అంతేగాని ఓన్లీ హై బీపీ ఉంటే మాత్రం అది డైరెక్ట్గా సిజేరియన్కి ఇండికేషన్ మాత్రం కాదండి. నార్మల్కి కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్గా. యూజువల్గా ఉమెన్ కళ్ళు తిరుగుతున్నా లేకపోతే బాగా నీరసంగా ఉంటున్నా లో బీపీ అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారండి, అదొక కండిషన్ ఉందంటారా? ఓకే, సో లో బీపీ అనేది అదేం డెఫినెట్ ఇది కాదండి. సో అంటే సరిగ్గా వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల లేదంటే అనీమియా ఉన్నప్పుడు ఉంటుంది. అంతేగాని సెల్ఫ్గా మనం లో బీపీ ఉంది నాకు అని చాలా మంది చెప్తారు, సాల్ట్ వాటర్ తాగుతుంటారు. కాకపోతే వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉంటే మాత్రం మినిమం 3 to 5 లీటర్స్ తీసుకోవాలి వాటర్. కానీ లో బీపీ ఉంది నాకు అని చాలా మంది అనుకుంటుంటారు. అట్లా అయితే ఏం సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటుంటారు, అంతేగాని అదేం లేదండి. ఫస్ట్ 2-3 మంత్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో బీపీ లేదంటే ఇక లేదేమో అనుకుంటారండి. అట్లా కాకుండా ఎనీ టైమ్ ఆఫ్ ది అంటే ప్రెగ్నెన్సీకో డ్యూ టైంలో ఎప్పుడైనా రావచ్చు అంటారా? అవునండి, సో ఫస్ట్ 3 monthsే వెయిట్ చేసి తర్వాత బీపీ రాదు అనుకోవడానికి లేదండి. ఎందుకంటే కొంతమందికి ప్రెగ్నెన్సీకి ముందు నుంచే హైపర్ టెన్షన్ ఉండొచ్చు, దాన్ని మనం క్రానిక్ హైపర్ టెన్షన్ అంటాము. లేదు అంటే కొంతమందికి 5th month లోపే వాళ్ళకి హై బీపీ డయాగ్నోస్ అవ్వచ్చు. కొన్ని సార్లు 5th month తర్వాత కూడా మనకి హై బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఒక్కొక్కసారి 7th, 8th month వరకు కూడా నార్మల్గానే ఉండొచ్చు. సడన్గా 8th, 9th monthలో కూడా బీపీ ఒక్కొక్కసారి హై బీపీ డయాగ్నోస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఒక ఫస్ట్ ఇష్యూకి ఇలాగ హైపర్ టెన్షన్ కనిపించింది అనుకోండి, సెకండ్ ఇష్యూ ఇంకొక బేబీని ప్లాన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి హై బీపీ వచ్చే రిస్క్ ఉంటుంది అంటారా? అవునండి, డెఫినెట్గా ఉంటుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనం కనుక హై బీపీ నోటీస్ చేస్తే కనుక నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా
ఈ హై బీపీ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 20 to 25% రిస్క్ ఉంటుంది ఫస్ట్ అదే బీపీ సెకండ్ ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా ఉంటుందండి. ఇంత రిస్క్ అయితే ఉంటుంది. ఒకవేళ అన్డయాగ్నైజ్డ్గా అట్లా ఉందనుకోండి, గుర్తించలేదు అనుకోండి బీపీ ఉందని, ఫస్ట్ 2-3 monthsలో చెక్ చేయించుకొని ఇంకా లేదులే అనుకున్నారు అనుకోండి, అది పుట్టబోయే శిశువు మీద ప్రభావం చూపించే రిస్క్ ఉంటుందా? అవునండి, డెఫినెట్గా ఉంటుంది. సో బీపీ ఎప్పుడైతే మనము ఫస్ట్ బీపీ డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. సో ఒకవేళ డయాగ్నోస్ చేయకపోతే కనుక అటు హై బీపీ వల్ల మదర్కి శిశువుకి కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. సో ఒకవేళ మదర్కి చూసుకుంటే కనుక బీపీ కంట్రోల్లో లేకపోతే ఈ హై బీపీ వల్ల శరీరంలో అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ ఉంటుందండి. సో బీపీ కంట్రోల్లో లేకపోతే వాళ్ళకి ఫిట్స్ రావడము, అంటే బ్రెయిన్లో థ్రోమోసిస్ అంటే హిమరేజ్ ఉంటుంది, లేదంటే ఒక్కొక్కసారి కార్డియాక్ ఫెయిల్యూర్ ఉంటుంది, తర్వాత పల్మనరీ ఎడిమా ఉంటుంది, రీనల్ ఫంక్షన్ దెబ్బతింటుంది, లివర్ ఫంక్షన్స్ కూడా దెబ్బతింటాయి. తర్వాత ఈ కోయాగులేషన్ సిస్టమ్ అంతా ఆల్టరేషన్ అవుతుంది. అంటే అప్పుడు కోయాగులేషన్ సిస్టమ్ ఆల్టర్ అవుతే కనుక రక్తం సరిగ్గా గడ్డ కట్టదనమాట. సో దానివల్ల డెలివరీలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటాము. ఇంకా కొన్ని సివియర్ కండిషన్స్లో అంటే పేషెంట్ సెప్సిస్లోకి వెళ్ళిపోతుంది, షాక్లో కూడా ఉంటుంది, ఇంకా ఒక్కొక్కసారి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఇవి మదర్ మీన. శిశువు మీన చూసుకుంటే కనుక అంటే శిశువు ఎదుగుదల సరిగ్గా ఉండదండి. సో ప్రీమెచ్యూర్గా ఉంటారు. ఒక్కొక్కసారి ఇంట్రాయూట్రైన్ ఫీటల్ డెత్ అంటే డెలివరీ కాకముందే డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి వీళ్ళకి. ఓకేనండి డాక్టర్ ఉమారాణి గారు, హై బీపీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఎలా ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేసే కొద్ది తల్లికి శిశువుకి ఎలాంటి ప్రభావం ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ వీళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మీరు డిసైడ్ చేసి హాస్పిటల్స్లో ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు, ఇలాంటి వాటికి అంటే సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎలాంటి కేర్ ఉంటుంది, వివరాలను అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది ఇవాల్టి హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ5.